హలో ఎవ్రీవన్, ఈరోజు వీడియోలో ఉల్లి వెల్లుల్లి వాడకుండా క్యాబేజీ పులిహార పోపు పెట్టిన కూర తయారీ విధానాన్ని ఈ వీడియోలో చూద్దాం. ఈ కూర తయారీకి ముందుగా క్యాబేజ్ తీసుకుని దీన్ని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఇలా సన్నగా తురుముకున్న తర్వాత కుక్కర్లో పెట్టుకొని 3 విజిల్స్ రప్పించుకోవాలి. క్యాబేజీని ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత దీన్ని చిల్లుల ప్లేట్లోకి తీసుకుని వాటర్ లేకుండా వడగొట్టుకోవాలి. ఇలా క్యాబేజీ ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి పోపును వేసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినప్పప్పు, 1/2 స్పూన్ ఆవాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 ఎండుమిరపకాయలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కితే నేను వీడియోస్ పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది. పోపు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలో 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకుని కొద్దిగా కరివేపాకు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోనే మనం ఉడికించి అట్టే పెట్టుకున్న క్యాబేజ్ తురుము కూడా వేసుకుని కలుపుకోవాలి. దీనిలోనే తగినంత ఉప్పు, పసుపు వేసుకుని మొత్తం అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా చింతపండు పులుసు తీసుకుని దీనిలో వేసుకోవాలి. ఈ చింతపండు పులుసు వేయడం వలన కూర పుల్లపుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. తడి లేకుండా ఉండేదాకా కూరని కాసేపు మగ్గించుకోవాలి. ఈ విధంగా పొడి పొడిగా వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరే బౌల్లోకి తీసుకుంటే ఎంతో రుచికరమైన క్యాబేజీ పులిహార పోపు కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారుగా. మరొక మంచి వీడియోతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ లైక్, షేర్ and subscribe my channel. Please click the bell icon for getting more videos from our channel.